ॐ द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 63, 64 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 63వ శ్లోకం విందాం. అజ్ఞానసర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైః కిమౌషధైః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. అజ్ఞాన సర్పదష్టస్య అంటే అజ్ఞానం అనేది సర్పము చేత కరవబడిన వాడికి, బ్రహ్మజ్ఞాన ఔషధం వినా బ్రహ్మజ్ఞానం అనే ఔషధం తప్ప, వేదైశ్చ వేదాల చేత, కిము ఏం ప్రయోజనం, శాస్త్రైశ్చ శాస్త్రాల చేత, కిం ఏం ప్రయోజనం, మంత్రైః మంత్రాల చేతను, ఔషధైః ఔషధాల చేతను, కిం అంటే ఏం ప్రయోజనము అంటూ చెప్పడం జరుగుతుంది. తాత్పర్యం ఏమిటి? అజ్ఞానం అనే సర్పం వల్ల కాటు వేయబడిన వాడికి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం తప్పితే వేరే వేదాల వల్ల కానీ, శాస్త్రాల వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ, ఇతర మందుల వల్ల కానీ ఏం ప్రయోజనం ఉంటుంది? అవన్నీ కూడాను నిష్ఫలాలే అంటున్నారు. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే అజ్ఞానము అన్నదాన్ని ఇక్కడ దేంతో సూచిస్తున్నారు? మనకి ఒక పాము కాటుతోటి సూచిస్తున్నారు. ఈ పాము కాటుకి ఔషధం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానమే అని చెప్తున్నారన్నమాట. పాము కాటు వేసినప్పుడు సరైన మందు ఇవ్వకుండా ఇతర వేరే ఏదైనా పనులు చేస్తే ప్రయోజనం ఎలా అయితే ఉండదో అదేవిధంగా మనిషి బాధకు అసలు కారణం అజ్ఞానం. దానికి ఒకటే ఒక మందు ఆత్మజ్ఞానం. మనిషి జీవితంలో భయము, దుఃఖము, అసంతృప్తి ఇవన్నీ ఒక మూల కారణం వల్ల వస్తాయి. ఆత్మస్వరూపం అన్నది తెలియకపోవడమే ఆ మూల కారణం. మనం శరీరము అని భావించడం వల్ల మనకి ఈ బాధలన్నీ ఉన్నాయి, ఈ భయాలన్నీ వస్తున్నాయి. నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అని తెలుసుకున్నప్పుడు ఈ అజ్ఞానం తొలగిపోతుంది అంటూ మనం అనేక మార్లు చెప్పుకోవడం జరిగింది. యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా అన్నారు. అంటే ఎలాగైతే ప్రజ్వలిస్తున్న అగ్ని కట్టెల్ని భస్మం చేస్తుందో ఓ అర్జున, ఆ జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జన్మించే ప్రతి క్రియల్ని కూడా భస్మం చేసేస్తుంది అంటూ చెప్తున్నారన్నమాట. ఒక చిన్న నిప్పు తునక కూడా మహాజ్వాలగా మారి ఒక పెద్ద కొండంత మండే పదార్థాన్ని భస్మం చేసేయచ్చు. మనకి ఒక దృష్టాంతం తీసుకుంటే 1966 సంవత్సరంలో లండన్ లోపల వ్యాపించిన ది గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ అంటూ చెప్తారు. అది ఒక చిన్న బీకర్లో జ్వాలగా మొదలైంది. అది పెరుగుతూ చివరికి 13,200 ఇళ్ళు, 87 చర్చిలను కాల్చివేసింది. అది మనందరికీ కూడాను అనంత జన్మల నుండి చేసిన పుణ్య పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకుపోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఇంకా కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు.
అంతేకాదు ఈ చేస్తున్న ప్రక్రియలో మనం ఇంకొన్ని కర్మలు మనం చేసుకుంటూ పోతాం. అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ ఈ కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి జ్ఞానానికి ఉందని శ్రీకృష్ణ పరమాత్మ గట్టి భరోసా ఇస్తున్నారు మనకి. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం, దానికి భగవంతుడితో ఉన్న సంబంధం తెలుసుకోవడం మనల్ని శరణాగతి దిశగా తీసుకువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన అనంతమైన జన్మల ఈ కర్మలన్నింటినీ కూడాను భస్మం చేసి భౌతిక బంధాల నుండి విముక్తిని కలుగజేస్తాడు. చాలా చక్కటి శ్లోకం ఇది. జ్ఞానేనతు తదజ్ఞానం నాశితం అన్నారు. జ్ఞానం వచ్చినప్పుడే ఆ జ్ఞానం తొలగిపోతుంది అన్నారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, లేచి నిలబడి జ్ఞానుల్ని ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకోండి అన్నారు. తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానం నుండి జ్ఞానానికి నడిపించు అంటూ మనకి చాలా చక్కటి వాక్యం ఉంది. ఈ ప్రపంచంలో సంపద, సౌకర్యాలు, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ శాంతి మాత్రం లేదు. బాహ్య సమస్యలు కాదు, అంతరంగ అజ్ఞానం మనకు ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. ధ్యానము, ఆత్మవిచారణ, ఆధ్యాత్మిక జీవితం ఇవి అసలు మరుగున పడిపోయాయి. అవంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితికి, ఆ పదాలకి అర్థం కూడా తెలియనటువంటి, మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఆ పదజాలమే మనకు ఒక మహా అరణ్యంలాగా తయారైంది. అదేదో మనకి సంబంధించింది కాదు, ఇప్పుడు మనకు అక్కర్లేదు అంటూ జీవితం వెంట మనం పరిగెడుతున్నాం. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సిన విషయం అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. గురుకులాలు, ఇదివరకు గురుకులాల్లో ఈ రకమైన పద్ధతి ఉండేది. అంతవరకు ఎందుకు, ఒక 2 తరాల క్రితం వారికి కూడాను బడికి వెళ్తున్న వయసులోనే వీటికి సంబంధించిన ఒక రకమైన చక్కటి అవగాహన వాళ్ళలో కలిగించేవారు ఉపాధ్యాయులు. పరిస్థితులు కూడా అంత చక్కగా ఉండేవి. దానికి తగ్గట్టుగానే విద్యార్థులు కూడా అద్భుతమైన రీతిలో పైకి వచ్చారు. వాళ్ళ జీవితంలో శాంతిని నింపుకోగలిగారు. మనం ఈ రకమైన సమాజంలో బ్రతుకుతూ ఆ శాంతికి చాలా దూరం అయిపోతున్నాం. అజ్ఞానం అన్నది ఓ పావు కాటు లాంటిది. అది హృదయాన్ని ఎప్పుడూ కాటు వేస్తూనే ఉంటుంది. దానివల్ల భయం, దుఃఖం, అసంతృప్తి మన జీవితాన్ని చుట్టుపెడుతున్నాయి. దానికి ఒకటే ఒక మందు, బ్రహ్మజ్ఞానం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు మనం 64వ శ్లోకాన్ని కూడాను వినేద్దాము. నగచ్చతి వినాపానం వ్యాధిరౌషధశబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మశబ్దైన ముచ్యతే. దీని ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. వ్యాధి, రోగము, పానం విన, ఔషధ పానము చేయకుండగా, ఔషధ శబ్దత, ఔషధము అను శబ్దంను ఉచ్చరించినంత మాత్రాన నా గచ్చతి, తొలగదు. అపరోక్షభావం విన, ప్రత్యక్షానుభవం లేకుండా, బ్రహ్మైదైహి, బ్రహ్మ అను శబ్దాన్ని ఉచ్చరించడం చేత నా ముచ్చతే, మోక్షం పొందజాలడు అంటున్నారు. ఔషధం సేవించకుండా ఔషధం అనే శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన రోగం కుదిరిపోదు. అలాగే అపరోక్షానుభవం వినా, అంటే ఆత్మసాక్షాత్కారం లేకుండా కేవలం ఉపనిషత్తుల్లో ఉన్న బ్రహ్మ శబ్దాల చేత, ఆత్మ, బ్రహ్మ, పరతత్వము ఇలాంటి శబ్దాల చేత నముచ్యతే, బంధముక్తుడు కాలేడు అంటూ స్పష్టం చేశారు శంకరుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొంచెం వివరణ కూడా మనం చూద్దాం. ఒక మందు పేరు చెప్పడం వల్ల మనకి వ్యాధి ఏం పోదు, ఆ మందు తాగాల్సిందే. అదేవిధంగా బ్రహ్మ అనే పదం చెప్పడం వల్ల కూడాను మోక్షం రాదు, ప్రత్యక్ష అనుభవం కావాల్సిందే. వ్యాధి వచ్చినప్పుడు మందు పేరు తెలుసుకోవడంతో సరిపోదు, మందు పుచ్చుకోవాలి. బ్రహ్మ గురించి మాట్లాడటం, శాస్త్రాలు చదవడం ఇవి సరిపోవు, బ్రహ్మ అనుభవం కూడాను అవసరమే మనకి. ఆధ్యాత్మిక జీవితం సిద్ధాంతం కాదు, అదొక అనుభవం. ఒక వ్యక్తి ధ్యానం చేయకుండానే, ఆత్మవిచారణ చేయకుండానే కేవలం శాస్త్రాల గురించి మాట్లాడితే అప్పుడు అది నిజమైన జ్ఞానం ఎలా అవుతుంది? అందుకే వేదాంతం మనకి మొదటి నుంచి చెప్తోంది ఏమని, శ్రవణం, మననం, నిధిధ్యాస అంటోంది. ఈ 3 దశల ద్వారానే ఆత్మజ్ఞానం ప్రత్యక్షానుభవంగా మారుతుంది అంటూ. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం. గీతలో అనేక మార్లు మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి తప్పితే
ఇతరులెవరూ ఏమీ చేయలేరు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మాన్ని తెలిసిన వాడు బ్రహ్మస్వరూపుడైపోతాడు. అది తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగానే తెలుసుకోవాల్సిందే. మన నిత్య జీవితంలో ధ్యానం గురించి కొంత కూడా సమయాన్ని వెచ్చించట్లేదు, సాధన చేయట్లేదు. జీవితంలో అప్పుడు మార్పు కనిపించాలి అంటే ఎలా కనిపిస్తుంది? ఎవరైనా ఒకడు సన్నబడాలి అంటే కాస్త డైట్ చేస్తాం, అలాగే కాస్త జిమ్ము వర్కౌట్స్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, అప్పుడు మార్పు కనిపిస్తుంది. మరి ఆధ్యాత్మిక దిశగా మనకి మార్పు కనిపించాలంటే మనం ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేయకుండా కేవలం ఆ పదజాలాన్ని ఉపయోగించినంత మాత్రాన, ఆ సమాచారాన్ని తెలుసుకున్నంత మాత్రాన మనకేమీ ఉపయోగం ఉండదు, పరివర్తన ఏమీ రాదు. ఆ పరివర్తన వచ్చినప్పుడే మనకి ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుస్తుంది. అంటే బ్రహ్మ గురించి మాట్లాడడం వల్ల విముక్తి రాదు. ఆ సత్యాన్ని మన హృదయంలోనే అనుభవించాలి. ఆత్మజ్ఞానం మాటల్లో కాదు, అనుభవంలోనే వికసిస్తుంది అంటూ శంకరుల వారు ఈ శ్లోకానికి అర్థం చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.